ఈ యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరల విధంగానే ఒకసారి మనం చూద్దాం. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక ఆభరణంగానే కాకుండా అత్యవసర సమయంలో ఆదుకునే సాధనంగా మారింది. దీంతో భారత ప్రజల జీవన విధానంలో ఈ ఖనిజం ఒక భాగమైపోయింది. అందుకే తమ స్తోమతకు తగినట్లుగా ఎంతో కొత్త బంగారం కొంటుంటారు. ఇక పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు వస్తే బంగారం ఉండాల్సిందే. అలాంటి బంగారం ఇప్పుడు సామాన్యులకు అందనంత దూరం వెళ్ళిపోయింది. గత ఏడాది నుంచి బంగారం రేట్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రికార్డు గరిష్టాల నుంచి పసిడి రేట్లు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో బంగారం రేట్లు కుప్పకూలుతున్నాయి. ఈ రోజు సైతం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో జూలై 17వ తేదీన హైదరాబాద్, విజయవాడలో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఈ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ ధర మరోసారి 4,000 దిగువకు వచ్చింది. ఈ రోజు ఔన్స్ బంగారం రేటు $57 మేర పడిపోయి $3,992 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $2.60 మేర తగ్గి $55.64 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈ రోజు మరింత తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు గాను $280 మేర తగ్గింది. దీంతో తులం బంగారం ధర $1,43,290 వద్దకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల 916 బంగారం రేటు 10 గ్రాములకు గాను $250 మేర పడిపోయింది. దీంతో $131,350 చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆర్థిక నగరాల్లో ఒకటైన విజయవాడలోనూ పసిడి రేట్లు ఈ రోజు తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి రేటు తులంపై $280 తగ్గి $143,290 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధరపై $250 తగ్గి $131,350 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలు దిగొస్తున్నప్పటికీ దేశీయంగా వెండి రేట్లు ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతానికి 2,40,000 మార్కు వద్దే ట్రేడ్ అవుతుంది.